సో హాయ్ గైస్, ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటుండే యాక్చువల్గా. బట్ వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా. అదే నవీన్ పులిశెట్టి అండ్ శ్రీలీల గురించి. అన్స్టాపబుల్ షోలో అంటే పార్టిసిపేషన్ చేసిన దగ్గర నుంచి, ఆ షో చూసిన దగ్గర నుంచి మ్యాక్స్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, సచ్ బ్యూటిఫుల్ ఫీలింగ్ అనిపించింది. వాళ్ళని చూసినప్పుడల్లా బ్యూటిఫుల్ పేర్లు అనిపించారు. అండ్ వాళ్ళ కన్వర్జన్స్ కానీ, అంటే కన్వర్జన్స్ కానీ, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఎల్స్ నాకు ఒకానొక టైంలో అనిపించింది నిజంగా రిలేషన్షిప్లో ఉన్నారా ఏంటిదని అనిపించింది. కానీ నిజంగా ఉంటే బాగుంటుందేమో అని ఒక చిన్న, అంటే బాగుంటుందేమో అని ఒక చిన్న హోప్‌లా కూడా అనిపించింది యాక్చువల్‌గా. నిజంగా చూడడానికి ఇట్స్ 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 ఏమంటారు, చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇద్దరు స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ, లేకపోతే ఆ రీల్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ. అండ్ కావాలంటే మీరు చూడండి ఒకసారి. మీకు కూడా ఒక నిజంగా రిలేషన్‌లో ఉన్నారా ఏంటిదనే ఒక ఫీలింగ్ కలుగుతుంది యాక్చువల్‌గా డెఫినెట్‌గా. నాకు అనిపించింది. మేబీ ఐ హోప్ చూద్దాం. మేబీ టైం ఎక్కడి దాకా తీసుకెళ్తదని ఏందనేది. ఆహ్, అంటే మేబీ నవీన్ పోలిశెట్టి గారు చేసే ఫన్నీ ఫన్నీ థింగ్స్ నిజంగా నిజంగా ఆ క్రష్ ఉంటుందా మరి శ్రీలీల మీద ఏంటిదా అనేది, నిజంగా ఆ కమిట్మెంట్ లాంటిది ఏమైనా, ఏమంటారు, వాళ్ళ మధ్యలో ఉన్న కన్వర్జన్స్ ఏమైనా నిజంగా బిల్డ్ అయిందా అనేలా అనిపించింది నాకు జనరల్‌గా. సో ఐ హోప్ మీకేమనిపించిందో ఒకసారి డెఫినెట్‌గా కమెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఆ బ్యూటిఫుల్ పేర్లు అనిపించింది. స్క్రీన్ ప్రెజెంటేషన్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ గానీ ఇట్స్, అంటే అన్‌మ్యాచబుల్ అనిపించింది డెఫినెట్‌గా. సో మీకేమనిపించిందో, మీరు ఒకవేళ షో చూసి ఉంటే మీకేమనిపించిందో తప్పకుండా ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్‌గా. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.